సిపిఎం, సిపిఐ, ఐద్వా, డివైఎఫ్ఐ వంటి ప్రజా సంఘాల నాయకులు అక్రమ అరెస్టులకు వ్యతిరేకంగా గురువారం కర్నూలు నగరంలోనే కొత్త బస్టాండ్ వద్ద ఉన్న సుందరియా సర్కిల్లో సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జి రామకృష్ణ అధ్యక్షతన జరిగిన ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పిఎస్ రాధాకృష్ణ, ఎండి ఆనందబాబు, టి రాముడు మాట్లాడారు. అరెస్టు చేసిన నాయకులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ కర్నూలు పర్యటన సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్, సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు పి నిర్మల, సిపిఎం కర్నూలు నగర కార్యదర్శి రాజశేఖర్, జిల్లా నాయకులు విజయ్, షరీఫ్, అబ్దుల్ దేశాయ్, మహిళా సంఘం రాష్ట్ర నాయకులు అరివేలమ్మ, శ్యామలమ్మ, సిపిఎం నగర నాయకులు సాయిబాబా, కె ప్రభాకర్, డివైఎఫ్ఐ జిల్లా నాయకులు వెంకటేష్ తదితరులను అక్రమంగా అరెస్ట్ చేసి గృహ నిర్బంధం చేయడం, కొంతమందిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో నిర్బంధించడాన్ని సిపిఎం పార్టీగా తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. వెంటనే అరెస్టు చేసిన నాయకులను విడుదల చేయకపోతే ఆందోళనలను మరింత తీవ్రాంతరం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు నగేష్, గురుశేఖర్, నగర నాయకులు నరసింహులు, రాఘవేంద్ర, శేషాద్రి, హుసేన్ బాషా, షేక్ షావలి, యోగి తదితరులు పాల్గొన్నారు. చాలా న్యాయమని చెప్పేసి భావిస్తా ఉన్నాం. ఎందుకోసం అంటే నిన్ననే చాలా ప్రజాతంత్రంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ, మార్క్సిస్ట్ వామపక్షాలతో కలిసి నిరసన కార్యక్రమాన్ని నిర్వహించాం. నిన్న నిరసన కార్యక్రమం నిర్వహించామంటే కార్యక్రమంతో మేము ఏ రకంగా విభేదించడం లేదు. మేము కోరుకుంటున్న ఒకటే, మా నినాదమంతా ఒకటే, వచ్చేటువంటి ఫలితంగా ఈ జిల్లాకు, ఈ రాష్ట్రానికి ఉపయోగపడాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ కోరుకుంటా ఉంది. అందుకోసమే మేము అడిగాం, అయ్యా మీరు వస్తున్నారు, చాలా దుర్మార్గమైనటువంటి చర్య. అందరూ కూడా మొత్తం కూడా నగర ప్రజలు, జిల్లా ప్రజలు ప్రజా సంఘాల నాయకుల్ని అక్రమంగా అరెస్ట్ చేయడం చాలా దురదృష్టకరము. ఎందుకోసమంటే ప్రధానమంత్రి రాకని నిరసిస్తూ నిన్ననే నిరసన కార్యక్రమం చేశాము. నిరసన కార్యక్రమం చేస్తే ఈరోజు ఏ కార్యక్రమం చేయమని కూడా మనం ముందుగానే తెలియజేయడం జరిగింది. అయినా కానీ ఉన్న పొలంగా అర్ధరాత్రి తెల్లవారుజామున సిపిఎం పార్టీ నాయకుల్ని, లేకుంటే ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు అరెస్ట్ చేయడము చాలా అన్యాయము. మేము ఏం చెప్తున్నాము, నరేంద్ర మోడీ గారు మన జిల్లా పర్యటనకు రావడము మంచిది కాదని చెప్తున్నాము. ఆయన